ఇశ్రాయేలు ప్రజలు అరణ్యపు అనుభవాలు ఏమిటో తెలుసా? ప్రతి దినం వారు దేవుని స్వరాన్ని వినగలిగారు. నేను ఒక మాట చెప్తాను ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఆ అరణ్యపు యాత్ర ముగించిన తరువాత దేవుని యొక్క ప్రత్యక్షత అరణ్యంలో పొందుకున్నంతగా మిగతా సమయాల్లో పొందుకోలేదు. దే వర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ ఆర్ హియర్ ద వాయిస్ ఆఫ్ ద గాడ్. Hear the voice of the God in another time in their life. కానీ ఎప్పుడు వారు ఆ ఉన్నతమైన దేవుని స్వరాన్ని వినగలిగారు, చూడగలిగారు అంటే when they are in the wilderness. నేను ఒక మాట చెప్తాను, నీ విల్డర్నెస్ అనే అనుభవాలు కొనసాగుతూ ఉంటే నీవేం చేయగలుగుతావంటే మెల్లనైన దేవుని స్వరాన్ని నీ వినగలుగుతావు. నేను ఒక మాట చెప్పి ముగించేస్తాను ప్రియులారా. చాలా విషయాలు ఉన్నాయి, ఇంకో మాట చెప్పి నేను ముగించేస్తాను. విల్డర్నెస్లో ఏం జరిగిందో తెలుసా? ప్రతిరోజు ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రభావమును చూడగలిగారు. ఇన్ ద విల్డర్నెస్ యూ విల్ బి ఏబుల్ టు సీ ద గ్లోరీ ఆఫ్ ద గాడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్, ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. ఇశ్రాయేలు ప్రజలు చూడగలిగారు. నీవు కూడా అరణ్యపు అనుభవాన్ని కోరుకున్నట్లయితే దేవుడి దగ్గర ఆ అనుభవం గుండా ఒకవేళ నువ్వు వెళ్తా ఉన్నట్లయితే యూ విల్ బి ఏబుల్ టు రిసీవ్ హిస్ వాయిస్. అరణ్యం అంటే శోధన, వేదన అనుకోవద్దు. అరణ్యం అనగా దేవుని స్వరము వినిపింపబడు చేయటం. అరణ్యపు అనుభవం అనగా ప్రతి పరిస్థితిలో ఆయన స్వరము వినటం, ప్రతి అనుభవము ఆయన చేత పొందుపరచబడటం, ఆయన చేత నడిపించబడటం. ఇట్స్ ఎ ట్రెమెండస్ అండ్ బ్లెస్సింగ్ లైఫ్ that the people of Israel have seen in the wilderness. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యపు అనుభవంలో దేవుని ఉన్నతమైన బలమైన కార్యములతో పాటు ఆయన ప్రభావమును, ఆయన స్వరమును చూడగలిగారు. అది అరణ్యపు అనుభవము. నేడు క్రైస్తవుడికి అరణ్యపు అనుభవం అంటే అదో భయంకరమైన అనుభవం. ఈ అరణ్యపు అనుభవం ఏంట్రా నాయన అంటారు. వీళ్ళందరికీ ఏం కావాలి తెలుసా? రాజమందిరాలు కావాలి. My dear brother, if you want to live in the palace, if you want to live in luxurious places life, if you want to listen to God's words only in the temple of God, దేవుని సంఘములోనే ఆయన స్వరం వినబడుతుందని నువ్వు అనుకుంటే you are mistaken. నువ్వు తప్పు చేసావు, తొందరపడతా ఉన్నావు. You misunderstand the God's will in this.